బ్రతకడానికి ప్రభు తన మహాకృపను చూపించాడు. అందుబట్టి దేవదేవునికి ఎంతగా నేను కృతజ్ఞుడు. ఎందుకు ఎన్నికలేని వాడిని, నిజంగా ఎన్నో మరి భయంకరమైనటువంటి శ్రమలు శోధనలు అనుభవిస్తూ ప్రభు తన మహాకృపను బట్టి తల్లి గర్భములో నేను ఉన్నప్పుడు 7వ నెలలోనే ఒక ఆవు మా అమ్మగారిని డాష్ ఇవ్వటం జరిగింది. ఆ గర్భంలో నేను చనిపోవాల్సింది. ఆయనను దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది కనుక ఇర్మియా భక్తుడు అన్నట్లుగా తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కనుక నిజంగా మరి ఈ దినాన ఈ సమయంలో నేను క్షేమంగా బ్రతుకున్నాను. నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు దేవుడు. మరి మాది కనకవరం గ్రామం పక్కులూరు మండలంలో. అక్కడి నుంచి దేవుని పిలుపు మేరకు దేవుని పరిచయ మేరకు ఈ మేదరమెట్ల గ్రామంలో వచ్చి దేవుని సేవ చేయడానికి ప్రభు కృప చూపించాడు. నిజంగా దాదాపు 15 అడుగులు ఎత్తు డాబా మీద నుంచి అర్ధరాత్రి 2 గంటలప్పుడు నేను కింద పడటం జరిగిందండి. ఆ క్షణము చాలా భయానకమైన పరిస్థితి. చనిపోవలసిన నన్ను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను బ్రతికించాడు. ఆ దేవదేవునికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 17వ వచనం 18వ వచనం ఒక్కసారి చూద్దామండి. నేను చదువుతా, సమయం లేదు కనుక. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. నిజంగా అండి, ఆ డాబా మీద నుంచి నా కాలు జారి నేను పడ్డాను, ఇక చనిపోయాను అనుకున్న పరిస్థితుల్లో దేవుడు తన మహాకృప, పక్కన పెద్ద బండరాళ్ళు కుడివైపున ఉన్నాయి, ఎడమ వైపున తొమ్మిదిలు ఉన్నాయి. అటుపడినా ఇటుపడినా నా శిరస్సు 4 ముక్కలు అయిపోయేది. నిజంగా దేవుడు అద్భుతంగా ఒక ఇసుక ఉంటే ఆ ఇసుక దెబ్బ మీద నేను పడ్డాను. అర్ధరాత్రి 2 గంటలప్పుడు నేను పడుకున్న బిల్డింగ్ మీద సైడ్ వాల్స్ లేవండి. 2 గంటల సమయంలో కుడివైపున నేను దిగవలసిన మెట్లు ఉన్నాయి, ఎడమ వైపున దిగి మరి భయంకరమైన మరణానికి దగ్గర అవ్వాల్సిన పరిస్థితి. ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతకరుడైన దేవుడు ఆ మరణం నుండి నన్ను తప్పించాడు. ఆ సమయంలో నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా స్నేహితులు ఎవ్వరూ లేరండి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరిని నన్నాదుకుంటిని. ఆపదలో వెన్నంటి ఉన్న నా కాపరిని నన్నాదుకుంటిని. నన్ను విడిచిన లోకమంతయు నన్ను విడిచిన ప్రభువా ఇన్ని కలచిన దేవుడికి మహిమలుగాక. నిజంగా అండి, యేసు ప్రభు నమ్మిన బిడ్డలను ఆయన ఎప్పుడు విడువని దేవుడు, ఎడబాయని దేవుడు అండి. అప్పుడే ఒక వ్యాపారం చేసుకుంటూ భయంకరమైన పూజలు చేసుకుంటూ నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేని స్థితిలో మేము ఉన్నప్పుడు ఒక దైవజనుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్పినారు. ఆ డాబా మీద పడే ముందు నేను యేసు ప్రభుని తలుచుకున్నానండి. ఆ క్షణము నాకైతే వాస్తవంగా ప్రభు గురించి నాకు తెలియదు, ఎంతో అజ్ఞాన స్థితిలో ఉన్న పరిస్థితి. ఆ క్షణంలో నేను ప్రభుని తలుచుకున్నప్పుడు అన్ని అడుగుల హైట్లో నుంచి నేను కింద పడిన, ఒక కాలు ఎరగటం కానీ చేయరగటం కానీ ఏమీ లేకుండా సజీవుడైన దేవుడు నన్ను సజీవు లెక్కలో ఉంచి నన్ను క్షేమంగా కాపాడిన యేసుకే మహిమ కలుగుగాక. చెప్పండి, దేవుడు మహిమపడతాడు. దేవునికి స్తోత్రం. నమ్మితే చాలండి, నమ్ముట నీళ్ళతో నమ్మడానికి సమస్తము సాధ్యమే. నాకు ఆ క్షణంలో ప్రభు గురించి నూతనంగా తెలుసు, అంతేనండి. లోతైన అనుభవం నాకు తెలియదు. మా వ్యాపారం చేసుకుంటా, కిరాణా షాపు, హోటల్ ఉండేది, బిజినెస్ చేసుకుంటా, ఏదో భజనలు చేసుకుంటా ఉండే పరిస్థితి. కానీ ఆ క్షణంలో నన్ను యేసయ్యను తలుచుకున్నప్పుడు మరణానికి అంచుల్లోనికి వెళ్ళిన నా దేవుడు నన్ను సజీవ లెక్కల నుంచి కాపాడాడు. నిజంగా ఒక్కడిగా మరణించవలసిన నన్ను యేసయ్య నన్ను బ్రతికించి చక్కని నిజంగా
మరి ఒక భార్యని ఇచ్చాడు, 2 బిడ్డలను ఇచ్చాడు. ఈరోజు ఒక 56 మంది సంఘాన్ని ఇచ్చి 30 మందికి బాప్తీసాలు ఇవ్వడానికి, ఈ మేదరమెట్ల గ్రామంలో సంఘ పరీక్షలు నిలబెడటానికి ప్రభు తన కృప చూపించిన యేసయ్యకే చప్పట్లు దేవుని మహిమపడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతాడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన కలవరి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. అంత మాత్రమే కాదు, కరోనా టైంలో దాదాపు 80% ఊపిరితిత్తులు పాడైపోయి డాక్టర్లు అన్నారండి, మేదరమెట్లో బతకడం క్యాన్సిల్ అన్నారు. ఒంగోలు పోతే అక్కడ బ్రతకడం క్యాన్సిల్ అన్నారు. విజయవాడ వెళితే అక్కడ రిపోర్ట్లు చూసి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావయ్యా నువ్వు, నీ ఊపిరితిత్తులు పాడైపోయి నువ్వు చనిపోతావు అని చెప్పన్నారు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక క్షణం ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా బ్రతికితే నీ సేవ చేస్తానయ్యా, మరణిస్తే నీ సన్నిధికి వస్తాను ప్రభువా అని మనసులో ఇదే అనుకున్నానండి. ప్రార్థన చేసుకున్నాను. ఏ డాక్టర్లు అయితే వద్దన్నారో మరొక డాక్టర్ గారు వచ్చి, అయ్యా ఇక్కడ దాకా వచ్చాడు తీసుకురండి అని చెప్పని చక్కగా లోపల తీసుకెళ్ళి 4 రోజులు ఐసీలో ఉన్నా. ఆ ఐసీలో కూడా నాతో పాటు ఉన్న 4 మరణించారండి. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ దేవుడు తన మహాకృప, మరి 4 రోజులు ఐసీలో ఉన్నాను, 6 రోజులు రూములో అబ్జర్వేషన్లో పెట్టారు. 11వ రోజు క్షేమంగా ఇంటికి వచ్చాను. చెప్పండి దేవుని మహిమపడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆ క్షణం వచ్చిన తర్వాత 10 మందికి బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు నిజంగా దేవుని మహాకృప. ఒక అన్యజనులలో మరి మార్కెట్ యార్డ్ ఆపోజిట్లో మేదరమెట్లోనే అక్కడ పరిచయం చేస్తాను. నిజంగా యేసయ్య ఎంత గొప్ప దేవుడు అండి. తీసివేయబడిన రాయి మూలకు తలరాయి చేసే దేవుడు. మరణానికి అంచులకు వెళ్ళినటువంటి వాడిని నాకు యేసయ్య నన్ను బ్రతికించాడు. ఒక దినాన బండి మీద వస్తా ఉంటే నా బాబు సంవత్సరంన్నర బాబు ఒళ్ళో మా పాశ్రమ గారు ఎత్తుకొని ఉంది. మరి నేను బండి నడుపుతా ఉన్నాను, ఎక్సెల్ బండి. దాదాపు ఇక్కడ పరిచయకు వచ్చిన కొత్తల్లో అయితే దేవుడు మహాకృప అండి. బాబు ఒళ్ళో ఉన్నాడు, పాశ్రమ గారు చీర వెళ్ళి చైన్లో పడిపోయింది. హైవే రోడ్లో వస్తా ఉన్నా, కోర్చిపాడు దగ్గర. అక్కడ అంతకుముందు ఆ ఫ్లైఓవర్ లేని సమయంలో దేవుడు అద్భుతంగా నాయండి బాబు ఇక చనిపోతాడు, బతకడని డాక్టర్ గారు చెప్పారు. కోమా స్టేజ్లోకి కింద పడిపోయాడు రోడ్డు మీద. వెంకటేశ్వరరావు డాక్టర్ తీసుకు అద్భుతంగా దేవుడు ఆ బిడ్డని నిజంగా ఉదయం 11 గంటలకు మోకరించి ప్రార్థన చేసి సాయంత్రం 5 గంటలకు డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చి సిటీ స్కాన్ తీసిన తర్వాత పాస్టర్ గారిని పిలవండి అని మాకు కబురు చేస్తే మేము వెళ్తే ఆ రిపోర్ట్ చూసి డాక్టర్ గారు అంటున్నారు, అయ్యా మీ బాబు 100% ఓకే, రేపు ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. చెప్పలు దేవుని మైపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా యేసయ్యను నమ్మిన బిడ్డలను ఆయన ఏమండి ఎన్నడూ కూడా విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, సహాయం చేసే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మరి ఎన్నో అద్భుతాలండి. మన ఒక మీటింగ్కి వెళ్తే నా కాలు కింద చెప్పు కింద కరెంటు వైర్లు మరి కనెక్షన్ ఊడిపోయి షార్టేజ్ వచ్చిందండి. నాకు తెలియలేదు. పక్కన సేవకుడు వాసన వస్తుందని చెప్పి అంటున్నాడు. అయితే ఆ క్షణంలో ఏంటని నేను చూస్తే ఎక్కడెక్కడ కూలర్ కనెక్షన్ అయిపోయింది. కరెక్ట్ ఆయన ఎలక్ట్రిక్ ఆయన వచ్చి ఏంటి అయిపోయింది అంటే వాసన వస్తుంది అనగానే నా చెప్పు కిందే కరెంటు వైర్లు షార్టేజ్ వచ్చి ఏమంటే చెప్పు కానీ లేకపోతే నేను మరణించేవాడిని. యేసయ్య ఆ మరణ పంచులో నుండి కూడా నన్ను తప్పించి రక్షించాడు. అటు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రభువుని నమ్మి విశ్వసిస్తే ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్య అద్భుత కార్యాలు చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, నిన్ను నరకమును తప్పించి పరలోకానికి నిత్య జీవాన్ని నడిపించే దేవుడు. అటు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య దైవ సేవకులు మన